ఎస్సీఓలో 20 కంట్రీస్, పాకిస్తాన్ కూడా అందులో మెంబర్ కంట్రీస్. సో డెఫినెట్గా టెర్రరిజం అనే అంశము ఇండియా లాస్ట్ ఎస్సీఓ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్లో కూడా తీవ్రవాదం పైన కఠినమైన ఖచ్చితమైన భాషలో మాట్లాడాలి అని ప్రతిపాదించింది. అందుకు ఎస్సీఓ అంగీకరించలే. ఎందుకంటే ఎస్సీఓలో ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది కనుక ఇండియా నరేటివ్కి అనుగుణంగా ఎస్సీఓ తీర్మానాలు చేయదు. ఎందుకంటే అందులో చైనా కూడా ఉంది. సో అందువల్ల డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అటెండ్ అయినప్పుడు మనం ఎస్సీఓ జాయింట్ స్టేట్మెంట్ పైన సంతకం పెట్టకుండా వచ్చాం. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎస్సీఓలో చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది, తీవ్రవాదం పైన కఠినమైన భాషలో స్టేట్మెంట్ ఉండదు. కానీ క్వాడ్ అమెరికా నాయకత్వంలో ఉన్నది, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఉన్నది. క్వాడ్లో కూడా నీకు పాకిస్తాన్ తప్పడానికి సిద్ధపడలే. అందువల్ల క్వాడే సిద్ధపడక ముందు ఎస్సీఓ ఎట్లా సిద్ధపడుతుంది? అందువల్ల ఇండియన్ డిప్లొమసీలో కూడా మనం ప్రతి వేదిక నుంచి టెర్రరిజం పైన మనము కోరుకున్న భాషలోనే ఖండించాలంటే ప్రాక్టికల్గా జరగదు అది. కానీ విచిత్రం ఏంటంటే క్వాడ్లో మాత్రం మనం కామ్గా ఉంటాం, అమెరికా నాయకత్వం ఉంది కనుక. ఎస్సీఓలో మాత్రమే సంతకం పెట్టమని బయటకు వస్తాం. మరి క్వాడ్లో కూడా ఆ పని చేయాలి కదా. మీరు క్వాడ్ కూడా మీరు పాకిస్తాన్ ఖండించడం లేదు కనుక మేము అసలు క్వాడ్ సంగతి తేలుస్తాం అనాలి కదా, అనం. మరి అమెరికా నాయకత్వం ఉన్న క్వాడ్లోమో మనం బలమైన వైఖరి తీసుకోము, ఎస్సీఓలో బలమైన వైఖరి తీసుకున్నాం. ఇది ఇండియన్ డిప్లొమసీకి ఎట్లా ఉపయోగం? అందువల్ల ఇప్పటికైనా భారతదేశం ఏం చేస్తుంది? ఎస్సీఓను ఒక అవకాశంగా తీసుకొని జాయింట్ స్టేట్మెంట్లో టెర్రరిజాన్ని